హాయ్ అండి, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి చేపల పులుసు. చేసుకోవటం చాలా అంటే చాలా సింపుల్, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. చూడండి, పులుసు కూడా ఎంత చిక్కగా ఉందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ 1 కేజీ చేప ముక్కలు తీసుకున్నాను నేను. ఇవైతే షీలా, మీరు ఏ రకమైన చేపలైనా తీసుకోవచ్చు. వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోనే ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్ కూడా వేసుకొని మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు కారం అంతా చేప ముక్కలకి అంతా పట్టేలాగా ఇలా లైట్గా మసాజ్ చేసుకోవాలి. గట్టిగా అనేసి వేస్తుందంటే చేప ముక్కలు విరిగిపోతాయి. సో కొంచెం లైట్గా మసాజ్ చేసినట్టు అంతా మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేపల్లోకి మసాలా కోసం ఒక బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు, కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. చేపల కూరకి ఎప్పుడైనా వెడల్పుగా ఉండే గిన్నె తీసుకుంటేనే చాలా బాగుంటుంది. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, అలాగే చీల్చిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చేపల కూర కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, పర్లేదండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. దీంట్లోనే ఒక మీడియం సైజ్ టొమాటో సన్నగా తరిగింది వేసుకోవాలి. అండ్ అలాగే 3 టేబుల్ స్పూన్స్ కారం, చిటికెడు ధనియాల పొడి కూడా వేసుకొని టొమాటోలో పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా టొమాటోస్ మొత్తం మగ్గిపోయిన తర్వాత చింతపండు వాటర్ అనేది వేసుకోవాలి. అలాగే నార్మల్ వాటర్ కూడా మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ అన్నీ వేసిన తర్వాత ఈ పులుసు అనేది బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసి ఇలా చేత్తో కదుపుకోవాలి. ఒక్కసారి ముక్కలు వేసిన తర్వాత గెరిట అనేది పెట్టకూడదండి. ఇప్పుడు దీంట్లోని దంచి పక్కన పెట్టుకున్న మెంతుల పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మీడియం టు లో ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా బాగా ఆయిల్ పైకి తేలిందంటే మన చేపల పులుసు అయితే రెడీ. ఫైనల్లీ కొంచెం కొత్తిమీరతో సర్వ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకొని ఉంటే సూపర్ ఉంటుంది. ఎప్పుడైనా చేపల పులుసు వేడిగా కన్నా కూడా చల్లగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఈరోజు చేసుకున్న చేపల పులుసు నెక్స్ట్ డేకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి, మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి.